హైపర్ సిరీస్లో 4th ఎపిసోడ్ హైపర్ కెలీమియా. మీకు పొటాషియం పెరిగిందా? పొటాషియము బాడీలో పెరిగితే దీంట్లో కూడా ఒక 3 టైప్స్ ఉంటుందన్నమాట. అంటే 3 లెవెల్స్ అన్నమాట. 3 లెవెల్స్ ఏంటి అని అంటే మైల్డ్, మోడరేట్, సివియర్. బాడీలో పొటాషియం లెవెల్ 3.5 నుంచి 5.5 అనేది నార్మల్గా యూజువల్గా ఉంటుంది. మైల్డ్, మోడరేట్, సివియర్లో మైల్డ్ పొటాషియం లెవెల్ పెరిగింది అని అంటే 5.5 నుంచి 6 వరకు పెరిగింది అంటే అది మైల్డ్ హైపర్ కెలీమియా అంటారు. 6.1 నుంచి 7 వరకు ఉంది అని అంటే దాన్ని మోడరేట్ హైపర్ కెలీమియా అంటారు. 7 కంటే ఎక్కువ పెరిగింది అని అంటే అది సివియర్ హైపర్ కెలీమియా వస్తుందన్నమాట. 7 కంటే బాడీలో పొటాషియం పెరిగింది అని అంటే వాళ్ళకి గుండెకి సంబంధించింది, నరాలకు సంబంధించిన అనే ప్రాబ్లం మాత్రం వస్తుంది. 8.5 కంటే పేషెంట్కి పొటాషియం పెరిగింది అని అంటే మాత్రము వాళ్ళకి ఇమ్మీడియట్గా కార్డియాక్ అరెస్ట్ కానీ లేకపోతే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చి చనిపోతారు. ఈ హైపర్ కెలీమియా పేషెంట్స్ వాళ్ళకి పొటాషియం పెరిగింది అనే సిమ్టమ్స్ అనేది అవేర్ ఉండదు అనమాట, వాళ్ళకి తెలియదు అనమాట. వీళ్ళని అసిమ్టమాటిక్ అంటారు అనమాట. పేషెంట్కి ఏదైనా పెద్ద ఇబ్బంది వచ్చి హైపర్ కెలీమియా అంటే పొటాషియం బాగా పెరిగితే కానీ వాళ్ళకి సిమ్టమ్స్ అనేది అంత యూజువల్గా వాళ్ళు గ్రహించలేరు అనమాట. అసిమ్టమాటిక్ నుంచి వాళ్ళకి చిన్న చిన్న నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనమాట. అంటే ఏంటంటే నాకు ఎట్లా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కండరాలు కొంచెం నొప్పి వస్తుంది, తర్వాత నాకు కొంచెం అన్ఈజీగా ఉంది, ఇలాంటి నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్ చేస్తారు. కానీ వాళ్ళకి ఇట్లా పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు అవేర్నెస్ అనేది వాళ్ళకి ఉండదు అనమాట. పొటాషియం కొంచెం ఎక్కువ ఉన్న పేషెంట్స్ వాళ్ళు ఎక్కువ గ్రహించలేకపోతారు. ఈ పొటాషియం అనేది బాడీలో ఎందుకు ఎక్కువ అవుతుంది అని అంటే ఒకవేళ మనం పొటాషియం సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఏదన్నా పొటాషియం సంబంధించిన ఐటమ్స్ కానీ మనం లోపల ఎక్కువ తీసుకుంటే మనకి పొటాషియం పెరిగే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మన బాడీ నుంచి మనము పొటాషియంని ఎక్కువ పంపించలేకపోతే, ఎందుకంటే మన బాడీ అనేది ఎప్పుడు బ్యాలెన్స్లో ఉంటుంది కాబట్టి పొటాషియంని మనం బాడీ నుంచి పంపించలేకపోతే కిడ్నీ అనేది మెయిన్ అనమాట. కిడ్నీ అనేది మనకి పొటాషియంని కొంచెం లోపలికి తీసుకోవాలి. ఒకవేళ అది ఎక్కువ విసర్జించలేకపోయింది అని అంటే మాత్రం మనకి బాడీలో ఉండిపోతుంది. ఈ కండిషన్స్ అనేది మనకి మెయిన్గా వస్తుందన్నమాట. ఈ కండిషన్స్ ఏంటి అని అంటే ఫర్ సపోజ్ CKD పేషెంట్స్ అనమాట, క్రానిక్ కిడ్నీ డిజీజ్ పేషెంట్స్ అనమాట. వీళ్ళకి పొటాషియంని బయటికి పంపించే కెపాసిటీ ఉండదు కాబట్టి లోపలికి బాడీలో ఉండిపోతుంది కాబట్టి వాళ్ళకి కిడ్నీ పేషెంట్స్కి ఎక్కువ పొటాషియం ఉండిపోతుంది. తర్వాత డయాబెటిక్ నెఫ్రోపతి, షుగర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయితే మాత్రము వాళ్ళకు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. బాగా ఎక్సర్సైజ్ చేస్తారన్నమాట, స్ట్రెనస్ ఎక్సర్సైజ్ అంటారు అనమాట. ఈ జిమ్లో ఉండే వాళ్ళు బాగా అగ్రెసివ్గా ఎక్సర్సైజెస్ చేస్తే కూడా వాళ్ళకి పొటాషియం అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని డ్రగ్స్ ఉంటాయన్నమాట, కొన్ని ట్యాబ్లెట్స్, మందులు ఉంటాయన్నమాట. దీనివల్ల కూడా వాళ్ళకి పొటాషియం పెరిగే అవకాశాలు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్ అంటారు అనమాట. అంటే ట్యూమర్కి మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ట్యూమర్ అనేది ఒకవేళ పగిలిపోయింది అని అంటే మాత్రం కూడా ఎక్సెసివ్గా పొటాషియం అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు కూడా మనకి బాడీలో పొటాషియం అనేది పెరుగుతుంది అనమాట. దీనికి నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్తో పాటు కొంచెం పెరిగినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటుందనంటే వాళ్ళకి పెరాలసిస్ అనేది వస్తుంది అనమాట. ఊపిరి తీసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఇన్ని జరిగిన తర్వాత దీనికి సొల్యూషన్ ఉంటుంది కదా. కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ మీద ఉన్నప్పుడు రెగ్యులర్ వాళ్ళకి టైం ప్రకారంగా వాళ్ళు డయాలసిస్ చేసుకోవాలి, లేకపోతే పొటాషియం బాడీలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కొంచెం మోడరేట్గా, అంత అగ్రెసివ్గా చేయకుండా కొంచెం తక్కువ చేసుకోవాలి. ఏదైతే డ్రగ్స్ కాజింగ్ పొటాషియం పెరిగే ఉంటాయో వాటిని డాక్టర్స్కి చెప్పి దాన్ని రిమూవ్ చేసుకోవడం మంచిది. సో గుర్తుందిగా, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మీ డాక్టర్ మురళీకృష్ణ.